అహల్య చెకప్ కోసం అని చెప్పి హాస్పిటల్కి వస్తుంది. అప్పుడు తను చాలా వీక్గా ఉండడంతో డాక్టర్ తనని కాసేపు రెస్ట్ తీసుకోమని చెబుతారు. ఇక అప్పుడు అహల్య అప్పటి వరకు బెడ్ మీద పడుకొని లేచి రూమ్లో నుండి బయటకు వస్తుంది. ఇక అదే హాస్పిటల్కి అవంతిక తన కొడుకు బుజ్జిని తీసుకొని వస్తుంది. బుజ్జికి బాగా కడుపు నొప్పిగా ఉండడంతో అవంతిక డాక్టర్కి చూపించి తీసుకువెళ్తూ, విన్నావు కదా డాక్టర్ ఏం చెప్పారో, నెల రోజుల వరకు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఏవి తినకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది. అలాగే అమ్మ అని చెప్పి బుజ్జి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో ఒక రూమ్లో నుండి అహల్య బయటకు వస్తుంది. అహల్యని చూడగానే అవంతిక షాకుతో నువ్వేంటి ఇక్కడ ఉన్నావని అడుగుతూ ఉంటే అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఏమవ్వడం ఏంటి, తను ప్రెగ్నెంట్ కదా అని చెప్పి అంటూ ఉంటారు. అయినా నిన్ను రూమ్లో ఉండమన్నాను కదా, నువ్వు రెస్ట్ తీసుకోకుండా బయటకు ఎందుకు వచ్చావు, చాలా వీక్గా ఉన్నావు, నీకు చాలా రెస్ట్ అవసరం అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక అప్పుడు అవంతిక చెప్పు అహల్య నువ్వు ప్రెగ్నెంట్గా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది. మరి మొత్తానికి అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం అవంతికకు తెలిసిపోయింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.